హాయ్ నమస్తే అండి. సో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా హరిహర వీరమల్ల చిత్రం చూడటం జరిగింది. సో వండర్ఫుల్గా ఉంది సినిమా మాత్రం, అందులో సందేహం లేదు, నో డౌట్. సో 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే కోహినూర్ వజ్రం గురించి ఎవరు ఇంత వర్ణించలేదు. సో అద్భుతంగా వెండి తెర మీదకి తీసుకొచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా. సో ఇక్కడ ఒకటి విషయం గమనించాలి. సో మనకు విభిన్న సంప్రదాయాలు, విభిన్న ఆచారాలు అన్నీ మన భారతదేశాన్ని పుడుబోసుకున్నటువంటి మన భారతదేశం మన గతంలో మనకు తెలుసు. సో అభినయంలోనే ఈ చిత్రాన్ని నిర్మించారు. సో ఎక్కడ తగ్గకుండా కూడా ఫైట్స్ అయితే కానీ, ఎవరి సీక్వెన్స్ కానీ, ప్రకృతి ఇంకొక విషయం కూడా చెప్పారు. ప్రకృతి ఇరుసుకుపడితే ఏ ప్రపంచంలో ఏ ఆయుధాలు కానీ ఏ మనిషి కూడా ఏం చేయలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఇంటెన్షన్గా. సో డైరెక్షన్ మాత్రం వండర్ఫుల్గా ఉంది. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులు మొత్తం కూడా ఈరోజు చాలా గర్వపడేటువంటి అంశం. ఎందుకంటే ఇది హిందీలో కూడా చాలా హైప్ చేసేటువంటి సన్నివేశం. ఎందుకంటే ఔరంగజేబ్ పరిపాలన ఏ విధంగా ఉన్నది గతంలో. ఔరంగజేబ్ మన హిస్టారికల్ కూడా ఇప్పుడు మన హిస్టరీ చూసుకుంటే గతంలో మొఘల్ సామ్రాజ్యాలు అయితే కానీ చౌలులు ఏ విధంగా పరిపాలించారు మన భారతదేశాన్ని. ఇప్పుడు కూడా గ్రంథాలయాల్లో ఆ పుస్తకాలు అంటే నెమరేసుకుంటే ఒకసారి మన అందరికి కూడా అటువంటి కథలు ఎన్నో పుట్టుకొస్తాయి. సో వండర్ఫుల్గా దిస్ ఫిలిం. రవిశాస్త్రి గారు అయితే కానీ, నాజర్ గారు అయితే కానీ, లాస్ట్ అసలు కోట శ్రీనివాస్ గారిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన చిత్రాలు కొన్ని సినిమాలు పనిచేశాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన చిట్ట చివరి ఇదే అని తెలుసుకుంది. మన యావత్ మనం తెలుగు ఇండస్ట్రీలో ఆయన కోట శ్రీనివాస్ గారు బాధపడినటువంటి అంశం యావత్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకి నమస్కారాలు తెలియజేశారు. సో ఆ విభాగంలో చిట్ట చివరి సినిమా. సో చాలా బాగుంది. అయితే హరిహర వీరమల్ల అనే పదానికి, ఆయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్కి కృషి గారు ఏ విధమైనటువంటి కథను ఈ ఎండితెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారనేది, ఆయన గతంలో కూడా కృషి గారికి చాలా మంచి థాట్స్ ఉన్నాయి. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. ఎందుకంటే కృషి గారు ఉన్న టెక్నికల్లో ఆయన ఎటువంటి జోనర్ని ఏర్కొంటారు, ప్రేక్షకుడు ఎలా అంటది అనేది మనలో మనకు తెలిసిన విషయమే. సో నో డౌట్ ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా అద్భుతంగా వెండితెర మీద ఆయనకు ఉన్నటువంటి పీరియడ్లో ఆయన మన ఆడియో ఫంక్షన్లో వివరించినటువంటి విధానం కానీ, తక్కువ టైంలో నేను వాళ్ళకి ఎలా సినిమాని నిర్మించారనే విభాగంలో కూడా సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు యావత్ తెలుగు ప్రజలే కాదు, సో టోటల్గా ఇండియన్స్ మొత్తం కూడా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే కోహినూర్ వజ్రంకి ఎలా మన భారతదేశం నుంచి ఎలా దొంగిలించబడింది అనేది క్లుప్తంగా వివరించారు. సో రాబోయే రోజుల్లో కోహినూర్ వజ్రం రాబోయే రోజుల్లో ఈ తరంలో కాకపోయినా ఇంకొక 10 తరాలకైనా సరే కోహినూర్ వజ్రంని బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఇండియాకి తీసుకొస్తారేమో చూడాలి. సో మన తరంలో మనం చూడలేకపోయినా మన పెద్దలు, తాతలు, ముత్తాతలు కూడా ఆ కాలంలో ఎలా జీవించారనేది కూడా క్లుప్తంగా ఈ చిత్రంలో వర్ణించారు. సో గతంలో మన పెద్ద చిత్రాలకి ఎలా మన అందరికీ తోడ్పడేయడం. థ్యాంక్ యూ. ఇట్లా పార్ట్ 1 ఇది. సో పార్ట్ 2 రావాల్సిన వెయిటింగ్ ఉంది ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక చాలా ఇంకా చెప్పుకునే విధంగా లేదు. సో పవన్ కళ్యాణ్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే. సో యావత్ ఇండియా మొత్తం కూడా ఆయనకి జయజాలు కొడతారు. సో రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో కూడా పార్ట్ 2లో ఉంటుందని నా ఒపీనియన్.